అందరికీ నమస్కారం. రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ పండుగను అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్ముడికి కానీ సోదరి రాఖీ కట్టడం ఈ పండుగ యొక్క విశిష్టత. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య, అక్క తన తమ్ముడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఎన్నో కథలు ఈ రాఖీ పండుగ గురించి ప్రచారంలో ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక కథ గురించి తెలుసుకుందాం. ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఇంద్రుని ఇంటిని, తన సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది. అప్పుడు సచీదేవి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తన భర్తను కాపాడమని వేడుకుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సచీదేవితో ఒక ఎర్రటి దారాన్ని తన చేతి మణికట్టుకు కట్టాలని సూచించాడు. ఆ పవిత్రమైన దారాన్ని కట్టిన తర్వాత శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఆ రాక్షసిని సంహరిస్తాడు. అలాగే ఇతిహాసాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడు ద్రౌపది మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. అన్నా చెల్లెళ్ళ బంధంగా ఇది ఎంతో కీర్తికెక్కింది. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో వచ్చి శిశుపాలుని వధించేటప్పుడు సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అయితే సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు శ్రీకృష్ణుడి వేలు గాయమై రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలుకి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా ద్రౌపదికి అండగా ఉంటారని శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు. దానికి ప్రతిగా దుశ్శాసనుడి దురాగతాల నుంచి ద్రౌపదిని కాపాడుతాడు. ఇంకో కథ ప్రకారం చూసుకుంటే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు ఆయనతో పాటు పాతాళానికి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బలి చక్రవర్తి వద్దకు వచ్చి అతనికి రక్షాబంధనాన్ని కట్టి తన భర్తని వైకుంఠానికి తీసుకెళ్తుంది. అందుకే ఈ రక్షాబంధనానికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక చరిత్ర పుటల్లో చూసుకుంటే జగజ్జేతగా ఎదగాలని అలెగ్జాండర్ భావిస్తూ ఉంటాడు. క్రీస్తు శకం 326వ సంవత్సరంలో భారతదేశానికి దండెత్తి వస్తాడు. అప్పుడు అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్షశిల రాజైన పురుషోత్తముడికి అన్నలా భావించి ఆయనకి రాఖీ కడుతుంది. అయితే అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్య జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినప్పటికీ ఆయనకు రాఖీ కట్టిందన్న భావనతో పురుషోత్తముడు అలెగ్జాండర్ని చంపకుండా వదిలిస్తాడు. ఇప్పుడు రక్షాబంధనం పండుగ ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. రాఖీ కట్టే ముందు ఏనవద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేరత్వామభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి. ఆ తర్వాత సోదరి తన సోదరునికి అక్షతలు వేసి ఆశీర్వదించాలి. అనంతరం హారతి పట్టాలి. దీని తర్వాత ఇద్దరూ కలిసి స్వీట్లు ఒకరినొకరు తినిపించుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.